స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ విశ్వమాత డివోషనల్ ఛానల్ ఆత్మబంధువులకు నమస్కారం. శ్యామలాదేవి, అమ్మ శ్యామలాదేవి గురించి తెలుసుకుందాము. ఈ పవిత్రమైనటువంటి సమయంలో శ్రీ మాతంగీదేవి అయిన శ్యామలాదేవి, శ్యామలాదేవి అయిన శ్రీ మాతంగీదేవి, ఇంకా అనేక రకములైన నామములతో పూజింపబడుతూ ఈ విశ్వాన్ని ఏలే అమ్మను గూర్చి ఈరోజు తెలుసుకుందాం. ఓం నమో శ్రీ మాతంగి దేవి అయి నమః. ఆ అమ్మ చూపించే దయ అపారం. అమ్మ సాక్షాత్ ఆదిశక్తి అంశే. ఆ మణిద్వీప నివాసిని, సర్వమును ఏలే ఆ ఆదిపరాశక్తి ఓంకార స్వరూపిణి, అందరికీ శుభములు నెసిగే అద్భుతమైన ఆ శ్రీమాత, శ్రీ మహారాజ్ని గురించి మనం రోజు ప్రార్థించుకుంటూనే ఉంటాము కదా. శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత అంటూ మనం నిత్యం ప్రార్థించే శ్రీ లలితా పరా భట్టారికకు అమ్మ మంత్రిని, అనగా శ్రీ మాతంగీదేవి శ్రీ లలితాదేవికి మంత్రిని. అదేవిధంగా అమ్మకు శ్రీ వారాహీదేవి సర్వ సైన్యాధ్యక్షురాలు. వీరిద్దరూ అమ్మకు కుడి ఎడమవైపులుగా నిరంతరం అమ్మని అనుసరిస్తూ, ఆ శ్రీ మహాలలితాదేవిని అనుసరిస్తూ ప్రజలకు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వారు ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆ వారాహీదేవి, ఈ మాతంగీదేవి ఉండగా ఆ శ్రీ లలితా పరా భట్టారిక యొక్క విజయ ఘంటారావం ఆ భండాసురుని అనే రాక్షసుని సంహరించినప్పుడు విజయ దుందుబులు మోగించి ఈ సర్వ ప్రపంచాన్ని ఆనందడోలికల్లో ఊగించటానికి ఈ రాజశ్యామలాదేవి అత్యంత ప్రధానమైనటువంటి పాత్ర వహించినది. ఈ శ్రీ మాతంగీదేవి మనకు స్వచ్ఛమైనటువంటి వాక్కును ప్రసాదించడానికి, అదేవిధంగా సంగీతం మనకి రావాలి అంటే, నేర్చుకోవాలి అంటే అమ్మ అనుగ్రహం అత్యంత శుభప్రదం. ఆ తరువాత కళలపై పట్టు సాధించాలి అంటే అమ్మను ఆశ్రయిస్తే మనకి కళలు సునాయాసంగా మన సొంతమవుతాయి అంటారు. అదేవిధంగా మనకి జ్ఞానము మనం సముపార్జించుకోవాలి అంటే అమ్మని ప్రార్థించవలసిందే. ఈ రకంగా అమ్మను ఆరాధిస్తూ మానవుడు ముందుకు వెళుతూ ఉన్నాడు. ముఖ్యంగా అమ్మ జ్ఞానము, కళలు, మాట్లాడే పదాలు, వీటిని అమ్మ ఒసుగుతుంది. శ్రీ మాతంగీదేవి ఆకుపచ్చటి రూపంలో, ఎర్రని వస్త్రాలతో, ఎర్రని ఆభరణాలతో, నుదుటి మీద చక్కటి నెలవంకతో, కొన్ని చిత్రాలలో మనకు అమ్మ నీలం రంగులో కూడా కనిపిస్తూ ఉంటుంది. నెలవంక ఆమె నుదుటిని అలంకరించినది. అమ్మ సన్నని చిరునవ్వు నవ్వితే ఆ వెన్నెల రేరాజు చల్లని వెన్నెలలే కురిపిస్తాడు. ఈ విధముగా అమ్మ అందమైనటువంటి ముఖ వర్చస్సుతో, పొడవాటి జుట్టుతో, కదంబ పూలమాల ఆభరణంతో, చెవులకు శంఖములను పోలినటువంటి చెవి పోగులు ధరిస్తూ, పూలదండలు ధరిస్తూ చక్కటి అమ్మవారిలా మనకు దర్శనమిచ్చి, ఆ కాళిదాసు శ్యామల దండకం ప్రకారం మాతంగీదేవి మాణిక్యాలు పొదిగినటువంటి వీణ వాయిస్తూ మధురంగా మాట్లాడుతూ ఉందనే కదా ఆ కాళిదాసు వర్ణన ఎంత అత్యద్భుతంగా ఆయన వివరించారు. మాణిక్య వీణా ముఫలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం అంటూ
కాళిదాసు వర్ణన అత్యద్భుతంగా సాగి సకల మానవాళి ఆ యొక్క శ్యామల దండకాన్ని పఠిస్తూ పుణ్యాన్ని పొందుతూ జీవితంలో ఉండేటటువంటి కష్టాలను తొలగించుకుంటూ ఉన్నారు కదా. ఈ విధంగా అమ్మ మధురమైనటువంటి వీణానాదం, మధురమైనటువంటి పలుకులు, ఆమె ధ్యాన మంత్రం ఇవన్నీ కూడా మనల్ని ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటాయి. ఎర్రటి కుంకుమ పొడితో ఆ అమ్మను అభిషేకిస్తే ఆవిడ ఎంతో పొంగిపోతూ ఉంటుందట. అలాగే చంద్రవంక, నుదుటిపై చంద్రవంక కూడా మనల్ని చూసి నవ్వుతూనే ఉంటున్నట్లుగా, ఆశీర్వదిస్తూ ఉంటున్నట్లుగా ఆ చంద్రభగవానుడు మనకు శుభాన్ని అందిస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. అమ్మ చిలుకలను ప్రేమిస్తూ ఉంటుందట. అందుకే ఆమె చిలుకలు ఆభరణంగా ధరించి సర్వమానవాళికి కొత్త సందేశాలను నిరంతరంగా పంపిస్తూనే ఉంటుంది ఆ చిలకల ద్వారా. శ్యామలా దండకాన్ని చదువుతూ ఆ అమ్మవారిని మనం అష్టోత్తర శతనామావళితో ప్రార్థిస్తూ ఉంటే చిట్ట చివరకు చిలుకలు కనిపిస్తూ ఉంటాయని ఎంతోమంది గురువులు మనకు తెలియచేస్తూ ఉన్నారు కదా. ఈ విధంగా అమ్మ మేధస్సును శాసిస్తుంది. బుధగ్రహం యొక్క అనుగ్రహం మనకు వచ్చేటట్లుగా అమ్మ చేస్తుంది. ఈ విధంగా వీణ సంగీతంతో అమ్మకు ఉన్న అనుబంధాన్ని మనకి తెలియచేస్తుంది. అమ్మ ఆకుపచ్చ రంగు లోతైనటువంటి జ్ఞానంతో ముడిపడి ఉంటుంది. శ్రీ మాతంగీదేవి మన దేశంలోనే కాకుండా ఎన్నో దేశాల్లో కూడా అమ్మ పూజలు అందుకుంటోంది. మన మహాభాగవత పురాణంలోని ఒక కథలో దక్షుని కుమార్తె మరియు శివుని భార్య అయిన సతీదేవి మాతంగీదేవి రూపమే అని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా అమ్మ దశమహావిద్యలలో ఒకరిగా పూజలు అందుకుంటూ ఉన్నది. మాఘశుద్ధ పాడ్యమి నుంచి మాఘశుద్ధ నవమి వరకు శ్యామలా నవరాత్రులుగా మనం జరుపుకుంటూ ఉన్నాము. సాక్షాత్తు ఆ సరస్వతీదేవి రూపమే కనుక జ్ఞానం ఉట్టిపడుతూ ఉంటుంది. అందువల్ల అమ్మను మంత్రిని అని కూడా అంటారు. అమ్మవారికి శ్యామలాదేవి మంత్రి, వారాహిమాత, సేనాధిపతి అని మనం అనుకున్నాము కదా, తెలుసుకున్నాము కదా. శ్యామలాదేవి ఉపాసన అనేది దశమహావిద్యలలో ఒక విద్య కూడా అని మనం గుర్తుపెట్టుకుంటూ ఉన్నాము. ఆ రకంగా అమ్మ దశమహావిద్యల్లో కూడా అద్భుతమైనటువంటి కరుణను సకల మానవాళికి చూపిస్తూ ఉన్నది. ఈ రకంగా మాతంగీదేవి, మాతంగి శ్యామల ఉపాసించిన వారు అన్ని రకములుగా జీవితంలో ముందుకు వెళతారు అని తెలియవస్తూ ఉన్నది. అమ్మను ఉపాసించిన వారు విద్యలలో రాణించి కోల్పోయిన పదవులు, కొత్త పదవులు, ఉద్యోగాలు పొందుతారట. త్వరగా మంత్రసిద్ధి పొందటానికి, ఏదైనా చెడు ప్రయోగాల నుంచి రక్షించడానికి ఈ తల్లి ఉపాసన ప్రసిద్ధిగా చెప్తారు. ఆమె భక్తులను ఎంతో కరుణిస్తుంది. ఆవిడ కరుణ రస సముద్రిని. అది మనం ప్రార్థిస్తే గానీ మనకి అర్థం కాదు. అది మనకి ఎలా తెలియవస్తూ ఉందంటే, మనం భరించలేని కష్టాల్లో ఉన్నప్పుడు, ఎటువంటి దిక్కుతోచగా ఉన్నప్పుడు అమ్మను స్మరిస్తే తక్షణమే మరుక్షణమే మనకు ఎంతో ఉపశాంతిని అమ్మ ఇస్తుంది. అది మనకే తెలుస్తుంది. మనం ప్రార్థిస్తేనే తెలుస్తుంది. ఈ విధంగా మరి కాళిదాసు ఎలా, అతను ఎటువంటి వ్యక్తి అండి? అతను ఏమీ తెలియని అమాయకుడు. మరి అమ్మవారి యొక్క కరుణతో, ఆవిడ కరుణ రస సముద్రంతో అతను మునిగి గొప్ప సంస్కృతవేత్తగా ఎంత పెద్ద దండకం రాశాడండి ఆయన. అది మనం ఇప్పటికీ చదవాలి అంటే ఎంతో ప్రాక్టీస్ చేయాలి. అంతేకాకుండా అమ్మవారిని పూజిస్తే మనం ప్రసంగాలు కూడా ఎంతో చక్కగా ఇవ్వగలమంట. అందుకు ఉదాహరణగా మనం
మన గురువుగారు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని ఉదాహరణగా మనం అనుకోవచ్చు. ఆయన అత్యున్నత పదప్రయోగం చేస్తారు. ఆ అమ్మవారిని పూజిస్తే కూడా అదే వస్తుంది. అత్యున్నత పదప్రయోగం మనం చేయగలమట. మరి మన గురువుగారైనటువంటి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే పద్ధతి కూడా ఎంతో సంప్రదాయకంగా, అత్యున్నతంగా, ఆయన వాడే పదాలు, ఆ పదాల యొక్క భావన, చెప్పే పద్ధతి అంతా కూడా ఎంతో అత్యున్నతంగా ఉంటుంది. నేననుకుంటాను అమ్మవారి ఆశీర్వాదమే ఆయనకు ఏ జన్మలో ఆయన బంగారు పువ్వులతో అమ్మవారిని ప్రార్థించారో అనుకుంటాను. అంతేకాదండి, మాట్లాడటానికే కాదు, వినడానికి కూడా మనకు జ్ఞానం ఉండాలట. వినే జ్ఞానము కూడా రావాలి అంటే అమ్మవారిని ప్రార్థిస్తే మనకు ఎలా వినాలి అనేది కూడా మనకి తెలియవస్తూ ఉంటుందట. అంటే మన చెవులకు వినే సామర్థ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు. మాతంగీదేవి రుద్రవీణ మోగిస్తూ మనకి కనిపిస్తూ ఉంటుంది కదా. మరి వీణ చేతుల్లో ఉన్న అమ్మ మనకు సంగీతాన్ని ప్రసాదిస్తుంది. మనం కనుక సంగీతాన్ని నేర్చుకుంటూ ఉంటే అమ్మను ప్రార్థిస్తే మనకు అనుగ్రహిస్తుంది. మనకు త్వరగా వస్తుందట. మరి మన పిల్లలకి నేర్పించేటప్పుడు అమ్మవారిని పూజించి వారితో కూడా పూజింపజేసి మనం సంగీతాన్ని నేర్పించినట్లయితే పిల్లలు చక్కగా నేర్చుకుంటారు అమ్మ అనుగ్రహంతో. అంతేకాకుండా పాటలు మరియు రాగాల యొక్క స్పష్టమైన రూపంగా ఆమెను సూచిస్తూ ఉంటుందట. సరస్వతీదేవి యొక్క తాంత్రిక రూపమే శ్యామలాదేవి అనగా మాతంగీదేవి. ప్రతి పనిలోనూ మనం అభివృద్ధి చెందవచ్చు అమ్మను పూజిస్తే. అంతేకాకుండా ఏ విషయంలో అయినా సరే విజయప్రాప్తి కావాలి అంటే అమ్మను పూజిస్తే, అమ్మ పాదాలను ఆశ్రయిస్తే మనకు విజయం లభిస్తుంది. గురుముఖంగా దీక్షను పొందితే త్వరగా సిద్ధిస్తూ ఉందని గురువులు మనకి ప్రబోధిస్తూ ఉన్నారు. ఈ విధంగా పాటలుతో అమ్మను మనం ప్రార్థించవచ్చట. అంటే చక్కటి సంగీతంతో చక్కటి పాట పాడి అమ్మను ప్రార్థిస్తే అమ్మ త్వరగా అనుగ్రహిస్తుంది అని కూడా మనకు తెలియవస్తుంది. మరి ఆ కాళిదాసు అంతే కదండి, ఆ దండకం ఎంత చక్కగా ఉంటుంది. కొన్ని లైన్స్ మనం చూసినట్లయితే జయ జనని సుధా సముద్రాంతరుద్యన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప అంటూ ఆ కాళిదాసు అమ్మవారి యొక్క నామాన్ని చెప్తూ ఆవిడ స్వరూపాన్ని వర్ణిస్తూ చెప్పిన దండకం అత్యంత అద్భుతంగా ఉండి మనందరినీ అలరింపచేస్తూ ఉంది. మనలో కొంతమందికి ఒక సందేహం ఉంటుంది, మాతంగీదేవి ఆ శ్యామలా దేవత ఒకరేనా అని చాలామందికి ఉంటుంది. కొత్తలో కొంచెం మనం ప్రార్థన చేసేటప్పుడు అమ్మవారి గురించి తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరికి ఉంటుంది అది. మనకి ఈ కాళిదాసు రచించినటువంటి శ్యామలా దండకంలో శ్యామలా దేవత మాతంగ కుమార్తె అని ఆయన చక్కగా చెప్పారు. కాబట్టి శ్యామల మరియు మాతంగి ఒకరే అని మనం నిర్భయంగా అనుకోవచ్చు. కాళిదాసు యొక్క కవిత్వం ద్వారా మనకి అర్థమవుతూ ఉంది స్పష్టంగా. మరి ఈ 9 రోజులు మనం అమ్మని పూజించి శ్రీ మాతంగీదేవి యొక్క, ఆ రాజశ్యామలాదేవి యొక్క ఆశీస్సులను మనము మన కుటుంబ సభ్యులు అందరం పొందుదాం. ఇటువంటి మంచి విషయాలను, పురాణేతిహాసాలను తెలుసుకొనుట కొరకు మరొక్క నలుగురికి వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్సుమాంజలి. థ్యాంక్ యూ ఆల్.